దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరి సోదరులారా, మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము మరోసారి లైవ్ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్నటువంటి దేవుడవు, మీ పాదముల చెంత చేరడానికి నువ్వు చూపిన కృపకై స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొక దినాన్ని, సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ ఉదయకాలమున నీ సన్నిధి కాంతి మాపై ఉదయింపజేసి మమ్మలను సజీవ లెక్కలో ఉంచి కాపాడి కనికరించారు. ఈ దినం మరోసారి నీ వాక్యాన్ని వినడానికి నువ్వు చూపిన కృపకై స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు ఆలకించుచూ ఉన్నారో, గ్రహిస్తూ ఉన్నారో, సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారో, వారి జీవితాలకు కావలసినటువంటి ఆరోగ్యం అనుగ్రహించండి. వారు కూడా సత్యాన్ని గ్రహించి సత్యదేవుడవైన నిన్ను వెంబడించుటకు మీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించుమని, సహాయం చేయమని, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక కీర్తన పాడుకొని ప్రభువును మనము మహిమపరచుదాం. పరలోకము నా దేశము, పరదేశి నేనిల మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిల మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అచ్చటని చూచేదాను పరిశుద్ధులెల్లరి, అచ్చటని చూచేదాను పరిశుద్ధులెల్లరి. పరలోకము నా దేశము,
పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము ఉండు నచ్చట. నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము ఉండు నచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. దేవుని పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. రూతు గ్రంథం మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినము రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా, యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మొదటిగా మనము న్యాయాధిపతులు ఏలిన దినాల గురించి కొంత ఆలోచన చేయగలిగినాం. న్యాయాధిపతులు న్యాయంగానే పరిపాలించాలి, అన్యాయంగా పరిపాలించకూడదు. న్యాయమే చెప్పేటువంటి వారుగా ఉండాలని, అన్యాయంగానే చెప్పేటువంటి వారుగా ఉండాలని, తీర్పు తీర్చేవారుగా ఉండాలని మనము గ్రహించినాం. రెండవదిగా, దేశంలో కరువు కాలంలో ఏమి జరిగిందో రాజుల గ్రంథములో మనము చూడగలిగినాం. కరువు అనగా అందరికీ, ఒక్కరికి కాదు, ఒక కుటుంబానికి కాదు, కరువు అందరికీ, దేశమంతా.
అనే సంగతి కూడా మనము ఆలోచన చేయగలిగినాం. ఈ దినమున మరొక సంగతి ఏమిటంటే, వారు ప్రయాణమైపోయిరి అనే సంగతి కనిపిస్తుంది. తన భార్యను, తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండడానికి వెళ్ళి, మనకేమర్థమవుతుంది అంటే, ప్రయాణము బెత్లెహేము నుండి మోయాబు దేశానికి ప్రయాణం. ఎందు నిమిత్తం ప్రయాణం? బ్రతకడానికి. దేశంలో కరువు వచ్చింది. బ్రతకడానికి మరొక దేశానికి పోవడం, మరొక ప్రాంతానికి పోవడం. ఆ ప్రాంతంలో కొంతకాలం ఉండి కరువు తీర్చుకొని తిరిగి వద్దామని అనుకున్నారో లేదో మనకైతే తెలియదు. కానీ వాళ్ళు వెళ్ళారు. అదే కోణంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, పరదైసులు వాళ్ళు అనుకోవచ్చు. పరదైసులు ప్రయాణం చేస్తారు. అదే కోణములో మనము కూడా పరదైసులము, యాత్రికులము అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనకంటే ముందున్న భక్తులు వాళ్ళు ఏ విధంగా ప్రయాణం చేశారో, వారి పరిస్థితి ఏమిటో అది కూడా దేవుని వాక్యంలో నుంచే మనము చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9, 13, 16 వచనాలు మనము చదివి ధ్యానం చేసుకుందాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవశులైరి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినాం. అంతకంటే ముందుగా 10వ వచనం కూడా చదివితే అర్థమవుతుంది అనుకుంటాను. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనే మాట వ్రాయబడింది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. పునాదులు గల ఆ పట్టణం కోసం. పునాదులు గల ఆ పట్టణం ఏ పట్టణము? పరలోక పట్టణము అన్న సంగతి మనము గ్రహించగలుగుతాం. అబ్రహాము ఎదురు చూచినాడు, ప్రయాణం చేసినాడు. 11వ వచనంలో విశ్వాసమును బట్టి అనే మాట వ్రాయబడింది. 9వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవశులైరి అన్న సంగతి కనిపిస్తుంది. విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు అయితేనేమి, యాకోబు అయితేనేమి గుడారాల్లో నివసించుచు వారి నివాసము గుడారాలు. పరదేశికి సొంత ఇల్లు ఏముంటుంది? పరదేశికి సొంత ఊరేముంటుంది? ఎక్కడికి వెళ్తే అక్కడ గుడారాలు వేసుకోవడం, అక్కడ నుంచి ప్రయాణం చేస్తే ఆ గుడారం బిక్కోవడం, తిరిగి
ఎక్కడ నివసించబోతున్నారో అక్కడ మరలా గుడారం వేసుకోవడం. వీరి ప్రయాణమంతా గుడుక, వీరి జీవిత కాలం అంతా గుడుక గుడారాలలో నివసించినారు. ఈనాడు మనవలే వారికి సౌకర్యాలు ఉన్నప్పటికీ వారు అనుకున్నది ఏమిటంటే మనము యాత్రికులం, మనము ప్రయాణికులము అని అనుకున్నారు. అందుకోసమే అబ్రహాం అయితేనేమి, ఇస్సాకు అయితేనేమి, యాకోబు అయితేనేమి గుడారాలలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవశులైరి. వాగ్దాన దేశములో వాళ్ళు పరవశులైనట్టుగా దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇక 13వ వచనంకి వస్తే కనుక, ఈ 13వ వచనంలో వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వీరందరూ కూడా ఆదాము మొదలుకొని హేబేలు, నోవాహు, భక్తులైన వారు అబ్రహాం, ఇలాగు హనోకు, షారా, యాకోబు, ఇస్సాకు వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా దూరం నుండి చూసి వందనము చేసి తమ్ము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని అన్నమాట. భూమి మీద యాత్రికులు, భూమి మీద ప్రయాణికులు, పరదేశులు అని ఒప్పుకున్నారంట. వాళ్ళు విశ్వాసం గలవారై మృతి పొందిరి, విశ్వాసం గలవారై చనిపోయారు. మనము కూడా ఎంతకాలం భూమి మీద ఉంటామో తెలియదు. ఇది సంతలోకం. సంతకు పోయిన వాడు సంత చేసుకుంటాడు, ఇంటికి వస్తాడు. ఇక్కడనే బాగుంది, ఇక్కడనే ఉంటే మేలో అనుకుంటే కుదరదు. అదే కోణములో మనము పరదేశులము, మనము యాత్రికులం. ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి తిరిగి వెళ్ళాల్సిందే. ఇది స్థిరం కాదు. ఇదే స్థిరమని నమ్ముకుంటే కనుక అది కుదరని పని. అందుకోసమే వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసిరి అన్న సంగతి మనకు కనిపిస్తుంది. ఇక 16వ వచనం ధ్యానం చేసుకుంటే కనుక అక్కడ రాయబడిన మాట చూడండి. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఈ మాట గమనించండి. వారు మరి శ్రేష్టమైన దేశమును అంటే ఇది శ్రేష్టమైన దేశం కాదని, ఈ భూమి, ఇందులో ఉన్నటువంటి ఈ దేశము, ఈ ప్రాంతము శ్రేష్టమైనది కాదని వారు గుర్తెరిగినారు. అందుకోసమే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచూ ఉన్నారు. పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతూ ఉన్నారు. పరలోక సంబంధమైన దేశము అది దేవుని రాజ్యం. ఆ రాజ్యము, ఆ దేశము ఎట్టు ఉంటుందో వాళ్ళు చూడగలిగినారు. వారు చూచి వందనము చేసి అన్నమాట రాయబడింది కదా. అందును బట్టి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచూ ఉన్నారు. మాకు ఈ దేశం స్థిరము కాదు, ఈ ప్రాంతం స్థిరము కాదు, ఈ జీవితం స్థిరము కాదు. స్థిరమైన దేశము, స్థిరమైన జీవితం అక్కడ పరలోక సంబంధమైన దేశం వారు కోరుకున్నారు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇంకేముందంటే, అందుచేత తాము వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు
వారిని గురించి సిగ్గుపడడు. తాను వారి దేవుడునని అనిపించుకోవడానికి దేవుడు వారిని గురించి సిగ్గుపడడు అని లేఖనం చెప్తూ ఉంది. వీరిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. వీరిని బట్టి దేవుడు ఆనందపడుతూ ఉన్నాడు. వీరిని బట్టి దేవుడు అతిశయిస్తున్నాడు. వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకోవడానికి ఆయన గౌరవపడుతూ ఉన్నాడు. ఆ విధంగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు అని ఉంది. ఏలయనగా ఆయన వారి కోసమై ఒక పట్టణాన్ని సిద్ధపరిచినాడు. పట్టణం సిద్ధపరిచినాడు. ఎవరైతే ఈ లోకం మాకు స్థిరం కాదనుకుంటారో, ఎవరైతే ఇది స్థిరము కాదు, ఈ జీవితం స్థిరము కాదు అని అనుకుంటారో, అలాంటి వారి కోసమై దేవుడు ఒక పట్టణాన్ని ఆయన సిద్ధం చేస్తున్నట్టుగా ఈ మాటలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఆ పట్టణం నీకు కావాలంటే, ఆ పట్టణం మనకు కావాలంటే మనము భూమి మీద పరదేశులము, యాత్రికులం అనే సంగతి జ్ఞాపకము చేసుకొని దేవుని కోసమై విశ్వాస జీవితంలో ముందు కొనసాగుచు ప్రభు వైపు చూస్తే కనుక ఆ పట్టణములో నీవు నేను కూడా ఉంటాం. ఆ సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14 వచనం కూడా చూద్దాం. 13వ అధ్యాయం 14 వచనం. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాం అని అన్నాడు. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవు దానికోసము ఎదురు చూచుచున్నాము. ఎదురు చూచుచున్నాము అంటే ఏమిటి? వెతుకుచున్నాము అని రాయబడింది పుట్టినోట్లో. ఉండబోవు దానికోసమై వెతకాలి. ఉండని దానికోసం కాదు, ఉండని దానికోసం కాదు, ఉండబోయే దానికోసము వెతకాలి. ఎక్కడ ఉండబోతున్నాం? పరలోక పట్టణంలో. ఇదివరకు మనకు పాట విన్నాం. పరలోకము నా దేశము, పరదేశిని నీల మాయలోకమేగా. నేను యాత్రికుడను. మనం యాత్రికులం. మన దేశం ఇది కాదు. దానికోసం ఎదురు చూడాలి. నిలవరమైన పట్టణం ఇక లేదు మనకు. ఈ భూమి ఆకాశాలు ఏమైపోతాయో తెలుసు. అందుకోసమే ఉండబోవు దాని కోసము ఎదురు చూచుచున్నాం. ఉండబోవు దానికోసము వెదకాలి. పోగొట్టుకున్న సొమ్ము నిమిత్తమై ఎంత వెతుకుతామో అంతకంటే ఆ దేశం కోసమై, దేవుని రాజ్యం కోసమై, మనం ఉండబోయే పట్టణం కోసమై అంతగా మనము ప్రయాసపడాలి. అంతగా మనం ప్రయాసపడాలి. ప్రయాసపడితే ఫలితం ఉంటుంది. అందుకోసమే భూ సంబంధమైన వాటి మీద మీరు మనసుంచక పర సంబంధమైన వాటి మీదనే మీరు మనసుంచండి అని లేఖనము మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట మనము గ్రహించేటువంటి వారిగా ఉండాలి. ఆ పట్టణం కోసమై వెతుకుచు ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేస్తూ ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జీవాఫలము అర్పించుచు దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ ఆ దేశం చేరాలి అనేది దేవుని వాక్యం చెప్పే మాట. ఈ సంగతి మనము గ్రహించాలి. అదే కోణంలో పేతురు కూడా ఇలాగ చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక
రెండవ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను శరీరాశలను విసర్జించి అన్నాడు. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు ఏం చేయాలంట? విసర్జించండి. ఆత్మకు విరోధంగా శరీరాశలు, శరీర కోరికలు, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, అది కూడా పెట్టుకోవాలి, ఇది కూడా పెట్టుకోవాలి, ఆడ ఆస్తులు కొనాలి, ఈడ అంతస్తులు కట్టాలి, ఇవన్నీ కూడా వదిలేసేయండి. ఇవి ఆత్మకు విరోధంగా పనిచేస్తాయి. ఆత్మకు విరోధంగా దేవుని వాక్యం చెప్తున్నమాట. ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను ఏం చేయాలంట? విసర్జించండి. విసర్జించండి అనే మాట కనిపిస్తుంది. ఇవన్నీ కూడా విసర్జించాలి. ఇవన్నీ విసర్జించి ఏం చేయాలనో దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఏం చేయాలో దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఒక మాట చూడండి, లూకాసు వార్తలో ఈ విధంగా రాయబడింది. 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనములో రాయబడిన మాట, అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట మనం గ్రహించేవారుగా ఉండాలి. పరదైసులో మనం ఉండాలంటే, దేవుని రాజ్యములో మనం ఉండాలంటే, ఈ దొంగ వలె మనం పశ్చాత్తాపడాలి. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే కనుక మంచిది, దేవుని రాజ్యం కోసం ఎదురు చూద్దాం. ఒకవేళ నువ్వు ప్రభువుని నమ్మకపోతే కనుక, సిలువలో దొంగ ఏమడిగినాడు? యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నీకు రాజ్యం ఉంది, నీ రాజ్యం నేను ఉండాలి, నీతో నేను ఉండాలి. ఈ లోకం స్థిరం కాదని నేను తెలుసుకున్నాను. ఇది అస్థిరమైన లోకం, నీతో ఉండాలి. అందుకే తాను ఆశపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందినాడు, పాప క్షమాపణ పొందాడు. పొంది ప్రభు వైపు చూసినాడు, లోకం వైపు చూడలేదు. ఇంకా తాను ఇలాంటి వాడు మనం ఎరుగుదాం కదా. బందిపోటు దొంగ అని రాయబడింది. యేసు ప్రభుతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. ఒకడు దూషించినాడు, మరొకడు పశ్చాత్తాపడ్డాడు. మనకు అర్థమైంది ఏమిటంటే, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు అని అర్థమైంది. వెంటనే ప్రభు వైపు చూచాడు. మనం చూడాల్సింది ప్రభు వైపు, ధనం వైపు కాదు, లోకం వైపు కాదు, లోక ఆశల వైపు కాదు. ప్రభు వైపు చూచి అడుగుతున్నాడు. ఏమడిగినాడు? ఆయనను చూచి 42వ వచనంలో, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకోమన్నాడు. అందుకు ఆయన అంటున్నాడు వాంతో, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఈ ఆశ కలిగి బతకాలి, ఈ ఆశ కలిగి జీవించాలి, ఈ ఆశ కలిగి విశ్వాస జీవితంలో మనము పరిగెత్తేవారుగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పౌలు కూడా కొన్ని మాటలు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, 12వ అధ్యాయము
మూడవ వచనం చూడండి, 12వ అధ్యాయము 3వ వచనములో, అట్టి మనసుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వచ్చింప శక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరగను, అది దేవునికే తెలియను అని అన్నాడు పౌలు. ఏమంటాడంటే చూడండి, మొదటి 2 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది అనుకుంటా. అతిశయపడటం నాకు తగదు, గాని అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనసుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడెను, వచ్చింప శక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అని అంటున్నాడు పౌలు. వాస్తవానికి నేనేం చెప్పాల్సింది, కానీ నేను అని చెప్పడం లేదు, నేనే పోయొచ్చినని చెప్పడం లేదు తాను. కానీ ఒక మనుషుడు ఉండెను అనే మాట చెప్పాడు. ఈ సంగతి మనం గుర్తుంచుకోవాలి. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అన్నాడు. 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమున కొనిపోబడ్డాడంట. 3వ ఆకాశమునకు అనగా ప్రభు ఉండేటువంటి స్థలానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరగను అన్నాడు. శరీరము లేక కొనిపోబడినో నేను ఎరగను, అది దేవునికే తెలుసు. అట్టి మనసు నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడెను, వచ్చింప శక్యము కాని మాటలు విన్నాడంట, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెను, శరీరం లేక కొనిపోబడి నేను ఎరుగను, అది దేవునికి తెలియను. అట్టి వాని గురించి అతిశయింతును అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. పరదేశు అనేటువంటి మాట ఇందులో మనకు కనిపిస్తుంది. చివరిగా ఒక మాట చూద్దాం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనములో రాయబడిన మాట, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును. దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలాలు భుజించాలంటే, పరదేశకు వెళ్ళాలంటే జయించాలి. ఏం జయించాలా? లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, శరీర ఆశలు జయించాలి, శరీర కోరికలు జయించాలి, అపవాదిని జయించాలి. అప్పుడు దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములు ఆయన భుజింపనెత్తును అన్నాడు. అందుకని చెవి గలవాడు వినుగాక. నీకు చెవులు ఉన్నాయి, విను, సత్యాన్ని గ్రహించు. భక్తులైన వారు దేనికోసం ఎదురు చూసినారో దానికోసం మనము ఎదురు చూడాలి. దేశంలో కరువు వచ్చింది, వీళ్ళు ప్రయాణం చేశారు. బెత్లెహేము నుండి మోయాబు దేశానికి ప్రయాణం చేస్తున్నారు. మనమును ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే మన ప్రయాణం గమ్యం చేరేంత వరకు విశ్వాసములో ముందుకు కొనసాగే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతోంది. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి,
మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున మరోసారి నీ వాక్యాన్ని వినే కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రం. ప్రభువా, విన్న వాక్యాన్ని మనసులో భద్రం చేసుకొని మేము భూమి మీద పరదేశులము, యాత్రికులమైన సంగతి గుర్తుంచుకొని నీ వైపే, నీ మీద మనసుంచి చూసే భాగ్యం మాకందరికి సహాయం చేయమని మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షించారు వారి హృదయాల కార్యం జరిగించి పత్రులం అనుగ్రహించమని, వారి కుటుంబాలు దీవించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలోని ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది.